కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో లోకల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. 3:30కు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతోంది సన్ రైజర్స్. గత మ్యాచ్ లో కేకేఆర్ పై గ్రాండ్ విక్టరీ తర్వాత మంచి ఊపు మీదుంది హైదరాబాద్. ఇక ఉప్పల్ స్టేడియం ఫ్లాట్ పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ ఫామ్ లోకి రావడంతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా మారింది. ఇక గత మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓడిన లక్నో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. పంత్, మార్ష్, నికోలస్ పూరన్ లాంటి హార్డ్ హిట్లర్లతో లక్నో స్ట్రాంగ్ గా ఉంది. మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇక మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే కాసేపటి క్రితమే టాస్ కూడా పడింది. టాస్ ఎల్హెచ్జి టీం గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ పిచ్ చాలా బ్యాటింగ్ అనుకూలించే పిచ్. ఇక ఈ సీజన్లో ఇప్పటికీ ఈ టాటా ఐపీఎల్ 2026 సంబంధించి మొదటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఈరోజు ఆడబోతుంది. సో ఈ టీం మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇప్పటికే గత 2 మ్యాచ్లలో కూడా మనకి మొదటి మ్యాచ్ ఆర్సీబీ మీద, తర్వాత కోల్కతా పైన గెలిచి ఇప్పటికే ఊపు మీద ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సో ఈరోజు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కనబడుతుందో చూడాలి. సో మొదటగా బ్యాటింగ్ దిగబోతున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మాత్రం పరుగుల వర్షం కురిపిస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సో ప్రజెంట్ చూడొచ్చు ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉదయం దాదాపు మనకి 12 గంటల ప్రాంతంలో అంటే 12:30కి గేట్స్ ఓపెన్ చేశారు. 12:30 నుంచి ఇంకా కూడా పబ్లిక్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్నారు. దాదాపు ఉన్న గేట్లు దాదాపు 12 గేట్స్ వరకు కూడా అన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఇక్కడికి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కూడా ఏం తెచ్చుకోవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టి కూడా వీరికి చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవర్ బ్యాంకు అండ్ సిగరెట్ లైటర్కి సంబంధించి కానీ సెల్ఫీ స్టిక్స్, తర్వాత ఈ ఏవైతే వాచెస్ ఉంటాయో ఈ వాచ్ డిజిటల్ వాచ్కి సంబంధించి, తర్వాత ఇట్లా ఏవైనా బరువైన వస్తువులు వాటర్ బాటిల్కి సంబంధించి కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఇక పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నారు. దీంతోపాటు మఫ్టీలో షీ టీమ్స్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో అంటే ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటారు. ఇక బ్లాక్ టికెట్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ నిఘా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక టాస్ గెలిచినటువంటి ఎల్హెచ్జి సో బౌలింగ్ ఎంచుకుంది కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటుంటారు. ఎందుకంటే మొదటి మ్యాచ్ కాబట్టి హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి సంబంధించి అటు ఇషాన్ కిషన్ కానీ, తర్వాత నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించి కానీ, తర్వాత అభిషేక్ శర్మ, అంకిత్ వర్మ, సో ఇట్లా అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి దాదాపు మనకి గతంలో చాలా వరకు కూడా టాప్ 5లో కూడా హైయెస్ట్ స్కోర్ ఈ ఐపీఎల్ సీజన్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీమే ఉన్నది. కాబట్టి ఈరోజు కూడా ఎక్కువగా స్కోర్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్ట్ ఉన్నది. ఇక ఎల్హెచ్జికి సంబంధించి చూస్తే పంత్ కానీ, మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్ లాంటి హార్డ్ హిట్టర్స్తో కూడా చాలా టీమ్ స్ట్రాంగ్గా కూడా మనకి ఎల్హెచ్జి టీం కనిపిస్తుంది. సో ఎల్హెచ్జి టీంతో పోలిస్తే ఎస్ఆర్హెచ్ ఇంకా కొంత మెరుగ్గా ఉన్నా కూడా సో ఈరోజు ఈ మ్యాచ్లో ఇటు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 6:30 వరకు ఎండ్ అవుతుంది కాబట్టి మ్యాచ్. సో పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి మనకి సిటీ నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా దాదాపు 2000కు పైగా పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో ఈ స్టేడియం పరిసరాలన్నీ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ల్యాప్టాప్స్, బ్యాగులు, గాడ్జెట్లు ఇవన్నిటిని కూడా లోపలికి అనుమతించమని పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొదటగా ఈరోజు బ్యాటింగ్ దిగబోతున్నటువంటి ఈ ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మాత్రం హైయెస్ట్ స్కోర్ చేసి సో చేజింగ్లో ఎల్హెచ్జి టీంను కట్టడి చేయగలిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇక లోపల ఏదైతే ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అభిమానులకు సంబంధించి కూడా గతంలో కొంతమంది అభిమానులు క్రికెట్లతో ఫోటోలు తీయాలని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫెన్సింగ్ లాంటివి కూడా దూకేటువంటి ప్రయత్నం చేశారు. సో అక్కడ కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. సో మళ్ళీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అందరూ ఒకేసారి గుంపులుగా వెళ్లకుండా సో వీరు ఏదైతే క్యూలు పద్ధతి ప్రకారం లోపలికి వెళ్ళారో సో అలాగే బయటికి రావాలని కూడా చెప్తున్నారు. ఎట్లాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. సో ఇంకా కూడా
మనకి ఇప్పుడే టాస్ పడింది కాబట్టి 3:30కి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో ఇంకా కూడా ప్రేక్షకులు ఎక్కువగా తరలి వస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి బౌలింగ్ కొంత మెరుగుపడాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ఉన్నద్గత్ తర్వాత మనకి కమిన్ మెండిస్తో పాటు ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి బౌలింగ్ వేస్తే తప్ప మాత్రం కొంత ఎక్కువగా స్కోర్ను కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంత ఇది అడ్వాంటేజ్గా కూడా ఎస్ఆర్హెచ్కు చెప్పవచ్చు. సో రెండు టీమ్స్ కూడా నిన్న ప్రాక్టీస్ చేశాయి. ఈరోజు కూడా దాదాపు ఒక 2 అవర్స్ బిఫోర్ కూడా ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భం ఉంది. సో ఈరోజు ఈ జరగబోయేటువంటి హోమ్ గ్రౌండ్ కాబట్టి మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం అంటే వారికి తెలుసు, చాలా గతంలో రికార్డ్స్ కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఎల్ఐసికి సంబంధించి రెండు టీమ్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ప్యాట్ కమిన్స్ లేకపోవడం కొంత ఎస్ఆర్హెచ్కి బౌలింగ్లో కొంత నిరాశపరుస్తుందనే చెప్పాలి. దాని మొత్తానికైతే ఎల్హెచ్తో పాటు ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మాత్రం అడ్వాంటేజ్ మ్యాచ్ జరగబోతున్నది. సో పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అభిమానులు తరలి వస్తున్నారు. సో ఈరోజు జరగబోయేటువంటి ఈ మ్యాచ్కి మాత్రం పూర్తిగా కూడా ఎక్కువగా క్రికెట్ అభిమానులు తరలి వచ్చారు. సో కాసేపటి క్రితమే టాస్ కూడా ఎల్హెచ్ టీం విన్ అయింది. సో బ్యాటింగ్ దిగబోతున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం సో ఎంత స్కోర్ చేస్తుంది అనేది అయితే వేచి చూడాల్సింది. సో మొత్తానికి 6:30 వరకు కూడా మ్యాచ్ కొనసాగనున్నది. సో పార్కింగ్ స్థలాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 11 ఏరియాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి సో ప్రేక్షకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ చూసి సంతోషంగా ఎంజాయ్ చేసి తమ గమ్యస్థానాలకు చేరిపోవాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఐపీఎల్ అంటేనే బ్యాటర్లకు ఇది ఒక పండగ లాంటిది. ఎందుకంటే ఎక్కువ పరుగుల వర్షం కురిపించేటువంటి ఈ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మాత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ వస్తారు, ఎవరు ఈరోజు కింగ్ మేకర్ అవుతారు ఈ మ్యాచ్లో చూడాల్సినటువంటి అవకాశం ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.